హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, రేపు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి పర్యటనకి రానున్నారు. ఆయన అమరావతి పర్యటన రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఏదైతే 2018లో ఆగిపోయిన అమరావతి పనులని మళ్ళీ పునఃప్రారంభించడం కోసం నరేంద్ర మోడీ గారు ఏపీ వచ్చి అమరావతి పనులు ప్రారంభిస్తారు అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంది. దాదాపు ఏదైతే వెలగపూడి సచివాలయం వెనుక దాదాపు 200 ఎకరాల్లో పెద్ద ఎత్తున క్లీన్ చేసి మరి దాదాపు ఒక 5 లక్షల మందితో సభ నిర్వహించాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. అటు అమరావతి రైతులు కూడా ఈ సభని అంగీకరించారు. కాకపోతే ఇప్పుడు అమరావతి రైతులు ప్రభుత్వం ముందు పెడుతున్న ఒక డిమాండ్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు ముందు కానీ అలాగే నరేంద్ర మోడీ ముందు, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందు పెడుతున్న డిమాండ్ ఏంటంటే, 2018లో అమరావతి ప్రారంభించారు, ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు, తర్వాత ఆయన అమరావతి మీద ఇంట్రెస్ట్ చూపలేదు, ఆ పనులు అక్కడితో ఆగిపోయినాయి. రైతులు అప్పుడు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు వస్తున్నారు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు ప్రారంభిస్తారు. మళ్ళీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే అమరావతి పనులు అనేవి అక్కడితో ఆగిపోతాయి. అయితే ఇలా ఆగిపోకుండా ఉండటం కోసం అమరావతి రైతులు చంద్రబాబు నాయుడు గారిని అలాగే నరేంద్ర మోడీ గారిని ఒక విషయం మీద డిమాండ్ చేస్తున్నారు. ఆ విషయం ఏంటి అంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కనుక అమరావతిని అధికారికంగా గుర్తించి ఒక చట్టాన్ని కనుక పార్లమెంట్లో చేసినట్లయితే, అంటే ఏపీకి రాజధాని అమరావతిగా చట్టంగా పార్లమెంట్లో ఒక చట్టం చేసినట్లయితే, రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కానీ దీన్ని తొలగించడానికి, అంటే అమరావతిని రాజధాని, ఏపీ రాజధానిగా తొలగించడానికి అవకాశం ఉండదు. కాబట్టి దీని ద్వారా అమరావతికి ఒక రక్షణ కల్పించినట్లు అవుతుందని చెప్పేసి ఎవరైతే అమరావతి రైతులు నరేంద్ర మోడీ గారిని కోరుతున్నారు, పార్లమెంట్లో ఒక చట్టం చేయాలి, దాని ద్వారా ఏంటి అంటే రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చినా కానీ దీన్ని ఎలాంటి ఇబ్బంది చేయకుండా ఉంటుంది, కాబట్టి ఇలా చట్టం చేయండి, అమరావతికి రక్షణ కల్పించండి అని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. మరి దీని మీద నరేంద్ర మోడీ గారు ఎలా ఆలోచిస్తారని తెలియదు. ఏదేమైనా కానీ ఆయన మన అమరావతికి వస్తుండే కాబట్టి ఆయన మీద చాలా ఏమంటారు హోప్స్ ఉన్నాయి. అంటే అమరావతికి ఎన్ని డబ్బులు ప్రకటిస్తారు, ఎలా రాజధాని నిర్మాణానికి సహకరిస్తారు, ఏమైనా విషయాలు ప్రకటిస్తారా అనే ఒక ఆసక్తి అయితే నెలకొని ఉంది. చూడాలి మరి అమరావతి రైతుల డిమాండ్ని నరేంద్ర మోడీ గారు పట్టించుకుంటారా లేదా అనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఒక మినిట్.